ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన మీ కామెంట్ ఏంది? క్రాంతి గారు ఆ! పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేసిళ్ళు. ఆ! కండువాలు కప్పుకున్నారు. మరి సాక్షాత్ ఎంపీగా కప్పుకోలేదటగా వాళ్ళు? అది కౌంట్ దానం కాదు. నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండా లేదా? ఆ! దానం నాగేందర్ ఆయన ఇంకేం మాట్లాడలేదు. ఆయన ఆయన మాట్లాడి క్లారిటీ ఇయ్యలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ! కడియం శ్రీహరి బిడ్డను పెట్టి ఆయన ప్రచారం చేసిండా లేదా? వాళ్ళిద్దరు ఏం అరే మాట్లాడతలేరు. వాళ్ళిద్దరు ఎందుకు? హ్మ్. తెల్ల వెంకట్రావు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరితోటి తిరిగిండు? హ్మ్. ఒకవేళ వీళ్ళు పార్టీ మారలేదు అని అనుకుందాం. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ రోజు రైతులకు సంబంధించిన యూరియా ఇష్యూ వచ్చింది, ధర్నాలలో పోతుంది. హ్మ్. లేదా హైడ్రాకు వ్యతిరేకంగా ఇష్యూ వచ్చింది, హ్మ్. రోడ్ ఎక్కుతున్నాం. హ్మ్. లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రతి శాసనసభ సమావేశాల ముందు హ్మ్. పార్టీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టింది. హ్మ్. ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు హ్మ్. అందరూ వస్తారా? బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఉన్నోళ్ళు అందరూ వస్తారా? డెఫినెట్గా వస్తారు. ఆ! ఎప్పుడైనా ఏ రోజుకి ఇప్పుడు హ్మ్. రేవంత్ రెడ్డి మీటింగ్ పెడుతుంది. హ్మ్. ఆ మీటింగ్ ఎందుకు పోతున్నారు వీళ్ళు? హ్మ్. రేవంత్ రెడ్డి హ్మ్. ఉదాహరణకు కడియం శ్రీహరి ప్రాతినిధ్యం స్టేషన్ కనుపూర్కి వచ్చిండు. హ్మ్. ఆయన డైరెక్ట్ స్టేజ్ మీద చెప్పిండు కదా, హ్మ్. అభివృద్ధి గురించే పార్టీ మారిండు, హ్మ్. పార్టీ మారిండు కాబట్టి నేను నిధులు ఇస్తున్నా హ్మ్. అని ముఖ్యమంత్రి స్పీచ్ ఇచ్చిండు కదా. హ్మ్. ఇంకేం కావాలి ఎవిడెన్స్? హ్మ్. కండువాలు కప్పుకొని మేము అభివృద్ధి కొరకే పార్టీ మారినామని బహిరంగంగా చెప్పిండు కదా. హ్మ్. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు దాకా పోయింది కాబట్టి అంశం, హ్మ్. సుప్రీంకోర్టు స్పీకర్ గారికి రిఫర్ చేసింది కాబట్టి ఇష్యూను, హ్మ్. ఎన్నికలు పెడితే దుకాణం బంద్ అవుతుంది కాబట్టి, ఎలక్షన్లు ఓడిపోతాం కాబట్టి హ్మ్. ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి పార్టీ ఫిరాయింపు అనేది జరిగింది. పార్టీ ఫిరాయింపుల చట్టంకి వీళ్ళు లోబడి వీళ్ళు తప్పకుండా వీళ్ళ పదవులకు ఎసరొస్తుంది.